ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అంతా జాయిన్ చేసుకుందామండి మెయిన్ క్లాత్కి. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి చుట్టూ. చూడండి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక పార్ట్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేసాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఇవి పిన్నులు చుట్టూ పెట్టేస్తే అది క్లాత్ జరిగిపోకుండా మనకి స్టిచ్చింగ్ వేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిన్స్ పెట్టుకుని వేస్తే నీట్గా స్టిచ్చింగ్ వేసేటప్పుడు క్లాత్ జరిగిపోకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక పిన్ను, అటు సైడ్ షోల్డర్ దగ్గర ఒక పిన్ను. చూడండి ఇలా పెట్టుకుని వేస్తే పిన్స్ స్టిచ్చింగ్ చేసుకునేదానికి నీట్గా ఈజీగా ఉంటుంది. ఇలా 1/2 ఇంచు మార్జిన్తో బ్లౌజ్ మొత్తం స్టిచ్ వేసుకునేసేయాలండి. చూడండి ఇలా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక ఇటు సైడ్ బ్యాక్ సైడ్ డాట్స్కి ఇలా టక్స్ ఇచ్చుకున్నాము. ఇటు సైడ్ మార్జిన్ వేసాము కదా, అక్కడ ఇలా హోల్డ్ చేసుకొని ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హోల్డ్ చేసుకొని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఒక 1/2 ఇంచుకి ఇలా ఇటు సైడ్ 1/2 ఇంచు, అటు సైడ్ 1/2 ఇంచు ఇలా వేసుకొని ఇదే విధంగా ఇటు సైడ్ స్టిచ్ వేసుకోవాలి డాట్స్కి. ఇలా వేసుకోవాలి. ఇది 1.5 ఇంచి చూడండి. ఇలా 1.5 ఇంచి ఒక క్లాత్ లైనింగ్ క్లాత్ మనం కట్ చేసుకొని ఒక సైడ్ ఇలా మడుపుకోవాలి. ఇలా మడిచి లోపలికి స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఒక సైడ్ ఇలా లోపలికి మడిచి స్టిచ్ వేసుకున్నాము. ఇలా దీనికి ఇలా జాయిన్ చేసుకోవాలి బ్యాక్ సైడ్. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయాలి. మళ్ళీ ఇలా లైనింగ్ పైన స్టిచ్ వేయాలండి. మెయిన్ క్లాత్ పైన పడకూడదు స్టిచ్చింగ్.
ఇలా వేసేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు పెద్ద కుట్టు వేసుకోవాలి. ఇది హెమ్మింగ్ పట్టి బ్యాక్ సైడ్. హెమ్మింగ్ వేసుకొని ఈ స్టిచ్ తీసేయచ్చు, అందుకని పెద్ద స్టిచ్ పెట్టాను. చూడండి ఇలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ మెయిన్ డాట్ స్టిచ్ వేసుకోవాలి. ఈ కచ్చా ఇలా ఒక దగ్గరకు తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ 2.5 ఇంచెస్ మార్జిన్ వేసుకున్నాం కదా, ఇక్కడికి ఇలా ఇప్పుడు ఇక్కడ కచ్చా పెట్టుకున్నాం కదా, అక్కడ ఇలా ఫోల్డ్ చేసేసి ఆ కచ్చా వచ్చేది ఇటు సైడ్ పావించి ఇటు సైడ్ పావించి ఇక్కడ 2.5 ఇంచెస్ మార్జిన్ వేస్తున్నాం కదా, అక్కడికి ఇలా చంక డాట్ ఇలా చూడండి, ఇలా డాట్స్ ఇలా వేసుకోవాలి స్టిచ్చింగ్. చూడండి ఇదే విధంగా ఇంకొక సైడ్ వేసుకోవాలి. చూడండి ఇలా డాట్స్ అయిపోయినాక వీటికి క్రాస్ బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ టక్స్ ఇచ్చిన చోట ఉక్స్ పట్టి సైడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కచ్చా ఈ కచ్చా ఇలా డౌన్కి వెళ్ళి ఇలా మళ్ళీ ఇక్కడ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇదే విధంగా దీనికి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి లైనింగ్ ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి, అప్పుడు నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది.
మళ్ళీ లైనింగ్ పైన రావాలి స్టిచ్. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ ఎగస్ట్రా ఖర్చు కట్ చేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు నెక్స్ట్ రింగ్ పట్టి, కచ్చా పట్టి. ఇప్పుడు కాజా పట్టి చూడండి, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా రెండు జాయిన్ చేసుకోవాలి కాజా పట్టీకి. అప్పుడు నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ ఎగస్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. రింగ్ పట్టి ఆపోజిట్ సైడ్ జాయిన్ చేసుకోవాలి ఇలా. కచ్చా పట్టి ఇక్కడ నుంచి ఇలా. ఇటు సైడ్ ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది ఇలా డబల్ ఫోల్డింగ్ పైన ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు కచ్చా పట్టి స్టిఫ్నెస్ బాగుంటుంది. చూడండి, ఇలా ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రఫ్ చేసుకుంటా ఇలా క్రాస్గా ఇలా స్టిచ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ 5 కావాలి. అది మనం వేస్ట్ చేసుకొని తిప్పుకోవాలి. లేదంటే అక్కడ 1 2 3 4 5 ఇలా మార్జిన్ అన్న వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా 1 2 3 4 5 చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ జాయిన్ చేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర. ఇలా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్కి 1 ఇంచ్ మెజర్మెంట్తో ఇలా 1 ఇంచ్ పెట్టుకొని ఇలా క్రాస్ పీస్ తీసుకుంటే థ్రెడ్ పైపింగ్ లాగే ఉంటుంది, కానీ థ్రెడ్ పైపింగ్ కాదండి అది. ఒకసారి చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా 1 ఇంచ్ మెజర్మెంట్తో ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని జాయిన్ చేసుకోవాలి ఇలా ఆపోజిట్. చూడండి, ఇలా ఆపోజిట్లో చేసుకోవాలి.
చూపిస్తాను చూడండి. ఇలా ఇలా స్టిచ్ చేసుకోవాలండి. క్రాస్ పీస్ తీసుకుంటే పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇలా ఇలా రఫ్ చేసుకోవాలి గోరుతో. ఇప్పుడు ఒక సైడ్ ఇలా లోపలికి మర్చేసి ఒక 1/2 ఇంచు ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్ వేసుకుంటూ ఉన్నాను. ఇంతా ఒకే మెజర్మెంట్తో స్టిచ్ వేసుకోవాలండి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ వస్తే పైపింగ్ అనేది నీట్గా ఫినిషింగ్ రాదు. ఇంత 1/2 ఇంచు మార్జిన్తోనే వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా చూడండి. ఇలా ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. దగ్గరగా జాగ్రత్తగా ఇచ్చుకోండి, ఎందుకంటే మళ్ళీ బ్లౌజ్ కట్ కాకూడదు. ఈ కచ్చా వరకే ఉండాలి టక్స్. మొత్తం రౌండ్ మొత్తం ఇవ్వాలి. చూడండి, ఇలా దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, థ్రెడ్ పైపింగ్ లాగే వస్తుంది. అసలు థ్రెడ్ పైపింగే అనుకుంటారండి అందరూ. ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటా స్టిచ్ వేసుకుంటా ఉన్నాను. చూడండి, సేమ్ థ్రెడ్ పైపింగ్ లాగే ఉంది, కానీ థ్రెడ్ పైపింగ్ కాదు. చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసాం కదా, లోత్ తీసినందుకు టక్స్ పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రంట్ సైడ్కే రావాలి. ఇలా ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా స్టిచ్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కచ్చా పెట్టాం కదా షోల్డర్ దగ్గర, ఈ కచ్చా ఈ షోల్డర్ స్టిచ్ రెండు ఒక చోటుకు వచ్చేలా ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది ఒక 1/2 ఇంచు మార్జిన్తో వేసుకోవాలి. ఇలా
చోట పావించి ఒక చోట హాఫ్ ఇంచ్ అలా వేయకూడదండి. హాఫ్ ఇంచ్ మార్జిన్తోనే వేసుకోవాలి.